నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ప్రస్తుతం అంటే ఇక్కడ రాష్ట్రంలో గానీ, దేశ స్థాయిలో గానీ అనేక రాష్ట్రాల్లో ఏడీఎంఎస్ అనే ఒక వ్యవస్థ అనేది ప్రస్తుతం నడుస్తుంది. ఈ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా నిరక్షరాస్యులు గానీ, అక్షరాస్యులు అనే తేడా లేకుండా యువతతో పాటు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఏడీఎంఎస్‌లో జాయిన్ కావడం, దాంట్లో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు, వేలాది రూపాయలు సంపాదించడం జరుగుతుందనే కోణంలో బాహాటంగా చర్చ జరుగుతుంది. అసలు ఏ విధంగా వీళ్ళు సంపాదించడం జరుగుతుంది? అసలు ఈ ఏడీఎంఎస్ కంపెనీ ఏంటి? దాని చరిత్ర ఏంది? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం చేయడం జరుగుతుంది మిత్రులారా. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. అసలు ఏంటి సార్ ఈ ఏడీఎంఎస్ ఏంటి? ఏడీఎంఎస్‌లో ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా మంది ల్యాంగ్‌లు పెట్టి కూడా రావడం జరుగుతుంది. దానికి ఉదాహరణ మిమ్మల్నే చెప్పుకోవచ్చు. ఓకే. ఏ విధంగా జరుగుతుంది సార్? దీంట్లో అసలు ఏం జరుగుతుంది? సార్ ఇక్కడ ఏడీఎంఎస్ అనేది ఒక ఎలక్ట్రిక్ వెహికల్‌ను బేస్ చేసుకొచ్చినటువంటి సంస్థ ఇది. అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న ప్రొడక్ట్. ఎందుకంటే ఢిల్లీ వివిధ ప్రాంతంలో చూసినట్లయితే సరి సంఖ్య వెహికల్ ఒక రోజు, బేస్ సంఖ్య వెహికల్ ఒక రోజు నడిపిస్తున్నారు. ఎందుకంటే 2 వెహికల్ ఒకే రోజు నడిస్తే పొల్యూషన్ ఎక్కువైపోతుందని. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేసి రోజు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోటి రకరకాల కంపెనీలు ఎలక్ట్రిక్ కంపెనీలు మార్కెట్‌లోకొచ్చినాయి. చాలా హ్యాపీ. ఎందుకు వాళ్ళతో పాటు వాళ్ళ కంపెనీలతో పాటు ఏడీఎంఎస్ అనేది కూడా ఒక కంపెనీ. ఈ కంపెనీలో ఎలా ఉంటుందంటే మ్యాన్ టు మ్యాన్ అంటే మధ్యలో అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా, ఎవరు స్టార్స్ లేకుండా ప్రతి ఒక్కరికి వీలైనంత తొందరగా చేకూరాలనే ఉద్దేశంతోటి ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మా వంతు సపోర్ట్ చేయాలని ఏడీఎంఎస్ యాజమాన్యం వాళ్ళు ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అసలు ఈ కంపెనీ ఎలాది అంటే దాదాపు 2020లో స్టార్ట్ అయింది. బెల్గాం హెడ్ ఆఫీస్. ఓకే. కర్ణాటక బెల్గాం. సార్. మ్యానుఫ్యాక్చర్ వెహికల్ తయారీ యూనిట్ ధార్వాడ్. ఓకే. ఇలా కంపెనీకి 9 మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు ఉన్నాయి సార్. ఇప్పటి వరకు 1500 షోరూమ్స్ ఉంటాయి. ఆల్ ఓవరు ఇండియా వ్యాప్తంగా విస్తరిస్తుంది షోరూమ్‌లు. మన ఉమ్మడి జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా తీసుకుంటే 23 షోరూమ్‌లు ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు 1,00,000 వెహికల్‌లు మార్కెట్‌లో తిరుగుతున్నాయి. సార్. అందరూ కొన్న ప్రతిసారి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే, కస్టమర్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే ఎలా ఉందంటే, ఈరోజు పెట్రోల్ సేవ్ అయిపోతుంది. దానివల్ల మేము పర్యావరణాన్ని పొల్యూషన్ గూడా కంట్రోల్ చేసిన వాళ్ళం అయితామని చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నారు. ఇక్కడ ఇంకోటేందంటే మీరన్నట్లు వందలు, వేలు, లక్షలు అనేది ఎలా ఉంటుందంటే, కొంతమందికి బండి తీసుకున్న తర్వాత, నీకు బండే కావాలంటే వెహికల్ తీసుకొని వెళ్ళిపోండి. ఓకే. నీకు 10 మందికి ఉపాధి ఇవ్వాలి, ఉపాధి పొందాలి అనుకుంటే 10 మందికి చెప్పండి, షేర్ చేయండి అని కంపెనీ చెప్తుంది. అది చెప్పాలని రూల్ కూడా లేదు. ఓకే. ఇది పైసలు కట్టు, పైసలొచ్చే పనైతే ఫస్ట్ మేము చెయ్యం. సార్. అది కానే కాదు. పైసలు కట్టు, పైసలొచ్చే పనికి చేస్తే ఎలా ఉంటది మార్కెట్‌లో అని నేనే గంట సేపు ఒక దాని మీద పెద్ద క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్‌లో చాలామంది ఎంతోమంది తెలిసో తెలియకనో కావాలని ఎవరు చేయరు. పైసలు కట్టు, పైసలొస్తాయి, లక్షలొస్తాయి, కోట్లొస్తాయి అనే సబ్జెక్టు వల్ల మీరెందుకు మార్కెట్‌లో ఫేస్ వాల్యూ డ్యామేజ్ చేసుకున్నారు అన్న అంశాల పైన ఉదాహరణకు ప్రతిది కూడా ఏదైనా కీడెంచి మేలేస్తుంది. ఏది శాశ్వతం కాదు. అయితే ఇప్పుడు ఉదాహరణకు ప్రోడక్ట్ ఉన్న కంపెనీ పోతే ఎలా ఉంటది? పైసలు కట్టు పైసలొచ్చే కంపెనీ పోతే ఎలా ఉంటదంటే, ప్రోడక్ట్ ఉన్న కంపెనీ పొయ్యింది ఇన్‌కేస్ ఏమన్నా జరిగి పోయిందంటే కస్టమర్ ఎలా ఫీల్ అయితాడంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక మొబైల్ కొన్నా సార్. కంపెనీ పోయింది. ఓకే. కంపెనీ పోతే పోయింది గానీ, నా వస్తువు నాకొచ్చిందన్న సాటిస్ఫాక్షన్ ఉంటాడు అవును. కస్టమర్. అవును. ఇదే పైసలు కట్టు పైసలొస్తాయనే పని నేను చేసినంటే, ఏడ దొరుకుతాడా అని చూసుకుంటూ అవును. ఉంటారు కొడదామని. అలాంటిది కాకుండా ఇంకోటేందంటే, ప్రభుత్వము ఏదైతే చేపడుతున్న గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో, ఆ కార్యక్రమానికి మా వంతుగా మేము సపోర్ట్ చేయాలని ఈరోజు కొన్ని వందలు వేల తెలంగాణ, ఆంధ్ర, ఏపీ అన్ని రాష్ట్రాల వాళ్ళు గూడా అది చేస్తున్నారు. మన మేనేజ్‌మెంట్ ఎలా ఉంది సార్ మెయిన్‌గా అంటే, ఈ స్టార్టింగు గల్లీలో ఉన్న బిజినెస్‌ను అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ, దేశవ్యాప్తంగా గూడా ఎట్లా తీసుకుపోవాలి. 19 సర్టిఫికేట్స్ ఉన్నాయి కంపెనీకి లీగల్‌గా. సార్. ఎలాంటి వాళ్ళకు ప్రతి వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా వెహికల్స్ ఉన్నాయి. 18 రకాల మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 18 రకాల మోడల్స్‌లో మన షోరూమ్‌కొచ్చిన ప్రతి ఒక్కరు ఏది కూడా తీసుకోకుండా పోరు. అంత లుకింగ్ ఉంటది. బండి గూడా మైలేజ్ గావచ్చు, పికప్ గావచ్చు చాలా అద్భుతంగా ఉంటది. స్టూడెంట్‌లకు సంబంధించినది, రైతులకు సంబంధించింది, వ్యవసాయదారులకు సంబంధించిన చాలా రకాల వెహికల్. వెహికల్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సార్.
ప్రతి ఒక్కరు మెచ్చి నచ్చే మోడల్ కూడా విధంగా డిఫరెంట్‌గా ఉన్నాయి. మోడల్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. యూత్‌కు కొంతమంది యూత్ వస్తుంటారు. యూత్‌ని అట్రాక్ట్ చేసేటివి, కొంతమంది లేడీస్‌కి సంబంధించినయి, కొంతమంది రైతులకు సంబంధించి ఇన్ని రకాలుగా వెహికల్ తీస్తూ కొన్ని వందల వేల కుటుంబాలకు ఉపాధిస్తుంది. నా మటుకొస్తే సార్. ఈరోజు మాకు వాస్తవానికి గూడా నేను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా జాబ్ చేసుకుంటున్న వ్యక్తిని పార్ట్ టైమ్‌గా వచ్చి ఫుల్ టైమ్‌గా మారాను. సార్. ఎందుకు మారానంటే అది అది నా పర్సనల్ విషయం అనుకో. అదే. 10 మందికి ఉపాధి ఇవ్వాలి. ఎక్కువ జాబ్ చేస్తే నేను, నా భార్య, పిల్లలే బతుకుతాం. ఇలాంటి వ్యాపారాన్ని అవకాశం తీసుకుంటే నాతో పాటు కొన్ని వందల వేల కుటుంబాలకు ఉపాధి ఇవ్వచ్చనే ఉద్దేశంతోటి ఈ వ్యాపారంలోకి రావడం జరిగింది సార్. ఇక్కడ నాతో పాటు చాలామంది సక్సెస్ అయితున్న లీడర్లున్నారు. నేను సక్సెస్ అయిందంటే ఒకప్పుడు ఇల్లు లేని పరిస్థితి మాది. ఈరోజు ఒక 60,00,000తోటి ఇల్లు తీసుకోవడం జరిగింది. కల్వకుర్తి విద్యానగర్ అనే కాలనీలో. సార్. 60,00,000 పెట్టి ఇల్లు తీసుకున్న. ఐ లవ్ ఏడీఎంఎస్ అని ఇంటి మీద బోర్డ్ కూడా పెట్టుకున్నా. సార్. ఎందుకంటే నేను చేసే కంపెనీ అవును. నాది. అంటే ఫ్యాను లేని స్థితి నాది ఒకప్పుడు. సార్. ఏసీని పెట్టే స్థితికి తీసుకొచ్చిందంటే ఏడీఎంఎస్‌లో ఎంత దమ్ముందో ఒకసారి మనం బిలీవ్ చేయొచ్చు. సార్. ఇంకోటేందంటే ఒకప్పుడు వెహికల్ గూడా లేదు. టూ వీలర్ ఉండే. టూ వీలర్‌కు పెట్రోల్ గూడా లేని పరిస్థితి. సార్. అలాంటి పరిస్థితుల్లో ఫార్చునర్ కారు తీసుకునే స్థితికి తీసుకొచ్చిందంటే ఏడీఎంఎస్‌లో ఎంత దమ్ముందో అర్థం. ఈ అవకాశం నా ఒక్కనికే గాదు. నాతో పాటు జర్నీ చేస్తున్న ప్రతి టీమ్‌లో చాలామంది సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు గూడా హీరో హోండా బండి ఇప్పిస్తే గుడ్ లైఫ్ కార్డ్ ఇచ్చేవాళ్ళు. హ్మ్. గుడ్ లైఫ్ కార్డ్‌లో పాయింట్స్‌ని బట్టి అక్కడ చూపిస్తే ఆ కార్డుని హాట్ బాక్స్, ఐరన్ బాక్స్ ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఈడ హాట్ బాక్స్, ఐరన్ బాక్స్ కాకుండా రూ. 5,000 ఇస్తున్నారు. ఓన్లీ బుకింగ్ చేపిస్తేనే. అదే. అంటే నీవు కొంతమంది ఏం చేస్తున్నారంటే, నాకేంటి లాభం అంటున్నారు. ఈ లాభం ఇలా చూపిస్తున్నాం కంపెనీ. అది కూడా లీగల్‌గా నీకొచ్చే ప్రతి రూపాయిలో ఇన్‌కమ్ టాక్స్ కట్ అవుతూ, లీగల్‌గా కట్ అవుతూ, టీడీఎస్ కట్ అవుతూ, అడ్మిన్ చార్జ్ కట్ అవుతూ 25% కట్ అయ్యి రూ. 3,750 క్రెడిట్ ప్యూర్ వైట్ మనీ మీ అకౌంట్‌లో పడుతుంది. కట్ అయిన పేమెంట్ కూడా మార్చి టు మార్చి ఇయర్ ఎండింగ్‌కి తీసుకోవచ్చు. ఫార్మ్ 16 ఇస్తున్నాం. హ్మ్. ఇంకా 10% కట్ అయితుంది కదా! అడ్మిన్ చార్జ్ కోసం కొంత, మెయింటెనెన్స్ కోసం కొంత. హ్మ్. ఇంకొంత 10% కట్ అయితుంది కదా! వాలెట్‌లో జమ చేసి, జమైన డబ్బులతోటి మీరు రీపర్చేజ్ ప్రోడక్ట్ వస్తాయి. రీపర్చేజ్ ప్రోడక్ట్ కూడా కొనండి. మంత్లీ బోనస్ ఇస్తా ఉంటుంది. బోనస్ రూపంలో మళ్ళీ కమిషన్ ఇస్తా ఉంటుంది. హ్మ్. ఇక్కడ ప్రతిది కూడా మనకు లీగల్‌గా ఉంది. ఓపెన్‌గా చూపిస్తుంది. కంపెనీ కూడా ఏం చేస్తుందంటే మీరు ఎవరైతే రూ. 15,000 బండి బుకింగ్ చేసుకున్నారో, బుకింగ్ చేసుకున్న తర్వాత బండే కావాలంటే బండి తీసుకొనెళ్ళండి. ఓహ్! మీరు వ్యాపారం చేయాలి, 10 మందికి ఉపాధి ఇవ్వాలంటే ఖచ్చితంగా మినిమమ్ ఇద్దరు అంటుంది. మాక్సిమం మీ సత్తా ఇద్దరిని లక్షలొస్తాయి, కోట్లనే సబ్జెక్టే లేదు మనది. హ్మ్. ఎంతో మందికి ఉపాధి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఉపాధి ఇస్తే ఎంత ఎక్కువ మందికి ఉపాధి ఇస్తే అంత లాభాలు కూడా పొందొచ్చు. ఆ రకంగా కంపెనీ మనకు సపోర్ట్ చేస్తూ, హెల్ప్ చేస్తూ ఈరోజు కొన్ని వందల వేల కుటుంబాలు నిరుద్యోగులు, చిరుద్యోగులకు కూడా ఉపాధిస్తూ కొంతమంది మా దగ్గర టైలర్ పని చేసే లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళు డైలీ 50,000 తీసుకుంటున్నారు. హ్మ్. ఇంకొంతమంది మేస్త్రీలు ఉన్నారు. పని చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు చేసే పని చేసుకుంటా పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు. దీనికోసం ఒక టైం గాని, టార్గెట్ కానీ లేదు. అయితే ఇది లీగల్‌గా ఉంది. కంపెనీ హ్యాపీగా చేసుకోమని చెప్తుంది. 10 మందికి ఉపాధి ఇచ్చే పనే గాని 10 మందిని మోసం చేసే పని కాదు. ఫస్ట్ మోసపోయేటట్లుంటే మేము చేయం ఫస్ట్. అంటే ఓకే. ప్రధానంగా వేరే నెట్వర్క్ బిజినెస్ అంటే చాలామంది అంటే గతంలో వచ్చిన బిజినెస్‌లు చాలా వరకు మోసంతో కూడుకున్నాయి కాబట్టి, హ్మ్. ఇప్పుడున్న గూడా చాలామంది సమాజంలో ఏమనుకుంటారంటే నెట్వర్క్ హ్మ్. బిజినెస్ అంటేనే మోసం అనే కోణంలో వాళ్ళు సబ్జెక్ట్ ఏదైతే ఏడీఎంఎస్ ఉందో, ఈ సబ్జెక్ట్ వినకముందే ఇది కూడా మోసం కావచ్చనే కోణంలో వాళ్ళు భ్రమలో ఉంటున్నారు కాబట్టి, హ్మ్. ఏడీఎంఎస్‌కి ప్రధానంగా వేరే నెట్వర్క్ బిజినెస్‌కు ప్రధానంగా తేడా మీరు ఏం గమనించడం జరిగింది సార్? ఓకే. అయితే నెట్‌వర్క్ అంటే డెఫినిషన్ తెలవదు చాలామందికి. నెట్‌వర్క్ అంటే రూపాయి పెట్టుబడి పెట్టకుండా కోట్లు సంపాదిస్తే దాన్ని నెట్‌వర్క్ అంటారు. పైసలు కట్టు పైసలొచ్చేదాన్ని స్కీములంటారు. మనకు తెలిసి మార్కెట్‌లో 90% స్కీములలో మోసపోయినోళ్ళే. ఇప్పుడు కాకి నల్లగుంది, కోకిల నల్లగుంది. దగ్గరకొస్తేనే కదా రాగాలు వేరు అన్న అవును. సంగతి అవును. తెలుస్తది. హ్మ్. ఇక్కడ చాలామంది నెట్‌వర్క్‌గా భావిస్తున్నారు స్కీములు. హ్మ్. ఈ స్కీమ్‌ల కిందకి ఏవొస్తాయంటే అగ్రిగోల్డ్, పెరాల్సు, పెరల్ వైను, సహారా, అల్లెక్య, క్వాంటమ్ ఇట్లాంటి వాటిని స్కీములు మనీ సర్క్యులేషన్ స్కీములు అంటారు. ఇట్లాంటిది నా మిత్రుడు ఒకడు తీసుకొచ్చిండు.
మామ నీకు గుడ్ న్యూస్ ఏందంటే తినముందు ఋషి ఎందుకు వస్తున్నా కానీ వచ్చిండు. ఏం లేదు మామ 2250 కట్టు 3 ఏళ్లలో 32 లక్షలు వస్తాయి. నేనన్నా అరే ఎట్లొస్తాయి రా, తాడు లేదు బొంగరం లేదు, ఎండేడు నడో తెలియదు, ఎత్తుకొని పోతే ఎవరిని అడగాలి అర్థం కాదు. ఎట్లా వస్తాయి అంటే వస్తాయి అన్నాడు. అరే నీవు అడుగుతున్నావు కదా 10,000 ఇస్తానే, 7,000 చిల్లర నీ ఖర్చులకి పెట్టుకో, 2,250 ఉంటే కంపెనీ కట్టు, 3 ఏళ్లలో 32 లక్షలు వస్తాయి కదా, వచ్చిన దాంట్లలో 22 లక్షలు నీవే తీసుకో, 10 లక్షలు వస్తే నాకు అది వస్తే ఇస్తావా, వాడు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా అని కోర్టు కాడికి పోయి బాండ్ పేపర్ రాసుకుందాం పా అని అడిగిన. అట్టెట్ట అడుగుతున్నావు, అట్టెట్ట చెప్తున్నావు, నువ్వు మోసపోయేది కాక నన్ను మోసం చేస్తావు, 10 వాడ చేయకుండా శాత కాక, మరి నీ కథ ఏందిరా అన్నాడు. మన తెలంగాణ యాసలు చెప్తే నేను కూడా ఎలా అంటే, నీలాక నేను ఒక చిల్లర బర్రెని పెట్టి కొమ్ముల బేరం చేస్తలేను, బాదాపుతో షోరూమ్కి తీసుకెళ్ళి బండి చూపెట్టి భవిష్యత్తు మార్చుకుంటున్నా. ఇక్కడ నీవు బుకింగ్ చేసుకున్నావు, నీ పేరు మీద బుకింగ్ చేసుకున్నావు, ఒకరికొక రూపాయి ఇస్తలేవు. నీవు బుకింగ్ చేసుకున్న 15,000 ఏదైతే ఉందో నువ్వు ఏ షోరూమ్కి ఎప్పుడు పోయినా మైనస్ అవుతున్నాయి. నీవు మైనస్ కాకపోతే మాట్లాడు, నీవు ఇచ్చిన 15,000 రూపాయలకు 30,000 రూపాయలు ఇస్తా, బాండ్ పేపర్ రాసిస్తా, నేను కూడా తీసుకురా ఏ బాండ్ పేపర్ రాసిస్తా, ఇట్లా చెప్తున్నా. ఇది నా జెన్యూన్, ఇది నా ప్రోడక్ట్. ఇంకోటి ఏంటంటే వేరే ప్రోడక్ట్ బేస్ ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి, నో ప్రాబ్లమ్స్, చాలా హ్యాపీ, కరా ఏ బాండ్ పేపర్ రాసిస్తా, ఇట్లా చెప్తున్నా. ఇది నా జెన్యూన్, ఇది నా ప్రోడక్ట్. ఇంకోటి ఏంటంటే వేరే ప్రోడక్ట్ బేస్ ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి, నో ప్రాబ్లమ్స్, చాలా హ్యాపీ. ప్రతి ప్రోడక్ట్ బేస్ ఉన్న కంపెనీలలో చేసినప్పుడు ఏ లీడర్ కూడా ఏ మాట మాట్లాడు, స్కీములలో పోయి మోసపోయి నాకు పైసలు వస్తాయి పని బాట చెయ్యరు. చాలామంది నేను చేసిన నా 16-17 ఏళ్ళ నెట్వర్క్ అనుభవంలో చెప్తున్నా, 90% ఈరోజు మన భారతదేశం ఎదుగుతున్న దేశం అంటారు. ఎదిగిన దేశం ఎందుకంటున్నారు అంటే, మన భారతదేశంలో మంచి మంచి మేధావులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, కళాకారులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అంతకు మించి పని దొంగలు ఎక్కువ ఉన్నారు. పని చెయ్యరు వీళ్ళు. పని చేయకుండా పైసలు కట్టు పైసలు వస్తాయి అనే కాన్సెప్టులు చేసి మంచిది మార్కెట్లోకి వచ్చినా కూడా దాన్ని నెగిటివ్ కోణంలో చూడడం వల్ల ఈ విధంగా ఇబ్బందులకు గురవుతున్నాడు తప్ప అంతకు మించి ఏం లేదు సార్ కంపెనీ. అది దీంట్లలో మన బిజినెస్లో ఎంతోమంది కూడా ప్రొఫెషనల్స్ వచ్చిండ్రు, ఎంతమంది లాయర్లు ఉన్నారు, అడ్వకేట్ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వర్గాలకు కనెక్ట్ అయ్యే విధంగా మన కంపెనీ ఉంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మోసపోతలేము, మోసం చేస్తలేము. నువ్వు కట్టే 15,000 అయితే బండి కట్టుడు అనేది అయితే మళ్ళీ తప్పు అవుతుంది. బుకింగ్ చేసుకుంటున్నావు, బండి బుకింగ్ చేసుకో, భవిష్యత్తు మార్చుకో. నీవు బుకింగ్ చేసుకున్న ప్రతి రూపాయి కూడా సేవ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు హీరో హోండా బండి బుకింగ్ చేసుకున్నాం, ఎన్ని రోజులు ఛాయిస్ ఇస్తాడు సార్? మా అంటే ఒక వారం రోజులు, 1 వీక్, 1 మంత్ ఇస్తాడు. మన ఏడిఎంఎస్ అనే కంపెనీ 1 ఇయర్ వరకు టైం ఇచ్చింది. 1 ఇయర్లో ఎప్పుడన్నా తీసుకో, మీరు ఎప్పుడు తీసుకోవడానికి వెళ్ళి 15,000 రూపాయలు మైనస్ అవుతాయి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, కొంతమంది లీడర్లు రిక్వెస్ట్ చేస్తే కంపెనీ యజమాన్యం సార్ వాళ్ళు ఏం చేశారంటే, మీకు 1 ఇయర్ కాదు లైఫ్ టైంలో ఎప్పుడన్నా తీసుకో వెహికల్, ఇప్పుడే తీసుకోవాలని రూల్ లేదు. మీరు ఎప్పుడు బండి బుక్ చేసుకున్న 15,000 మైనస్ అవుతాయి బుకింగ్ చేసుకొని తీసుకోవడానికి వెళ్తే. ఇంకొంతమంది అడుగుతారు, సార్ ఎట్లో గట్లా బుకింగ్ చేసుకున్నా కొనడానికి డబ్బులు లేవు ఎట్లా సార్ అంటే, నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టే నేను బిజినెస్ అవకాశం ఇచ్చిన, లైఫ్ టైంలో ఎప్పుడన్నా సంపాదించుకొని కొన అంటున్నా. ఇంకొంతమంది సార్ బండి బుకింగ్ చేసుకున్న ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందంటే ఉంది. 3 రకాల అవకాశాలు ఇచ్చారు. ఉదాహరణకు 1,06,000 నుంచి 1,95,000 వరకు బండ్ల రేట్లు ఉన్నాయి. ఈ బండ్లను 1,06,000 బండిని మనం కొనడానికి పోయినప్పుడు మీరు ఏదైతే 15,000 బుకింగ్ చేసుకున్నారో ఈ బుకింగ్లో నుంచి మైనస్ అవుతాయి. 1,06,000లో నుంచి ఈ బుకింగ్ మైనస్ అయితే 91,000. ఈ 91,000 పెట్టి వెహికల్ తీసుకో అని చెప్తున్నాం. ఈ 91,000 వెహికల్ తీసుకున్న తర్వాత ఒకేసారి నాకు ఇవన్నీ ఇబ్బంది అవుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 3 అవకాశాలు ఇచ్చేది. ఫస్ట్ అవకాశం, మీ దగ్గర బజాజ్ కార్డు ఉంటే బజాజ్ కార్డు ద్వారా తీసుకోవచ్చు, క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు ద్వారా కూడా తీసుకోవచ్చు. ఫైనాన్స్ సౌకర్యం ఉంది. ఏ ఫైనాన్స్ ఉంది సార్ అంటే ఈజెడ్ ఫైనాన్స్ ఉంది, 24 నెలలు వస్తుంది. అది మీ సివిల్ స్కోర్ని బట్టి వస్తుంది. కొంతమంది సివిల్ స్కోర్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మేమేం చెప్తున్నాం, కంపెనీ సలహా కదా, అది సీనియర్గా మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఊర్లల్లో 50,000, ₹1,00,000 చిట్టీలు నడుస్తుంటాయి. ఈ ₹1,00,000 చిట్టి లేపి వెహికల్ తీసుకో.
నెట్ అమౌంట్ పెట్టి వెహికల్ తీసుకో. ఈఎంఐని ఇయ్యాల్సిందే, చిట్టి పైసలైనా ఇయ్యాల్సిందే. ఈఎంఐ ఒక రోజు అటు ఇటు అయినా కూడా ఫైన్ పడతది. అవును. ఈడ ఏజెంట్ మనోడే ఉంటాడు కాబట్టి ఎంక ముందయినా కూడా ఏం కాదు. ఓకే సార్. అంటే చాలా రకాలుగా ఏ రకంగానన్నా తీసుకోవచ్చు. ఇలాంటి అవకాశం ఉందనమాట కంపెనీ. ఇంకోటి కంపెనీ కండిషన్స్ కూడా పెట్టింది. సార్. మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత 15,000 బుకింగ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు రూమ్ రెంట్ కట్టాలి సార్, చిట్టి పైసలు కట్టాలి సార్, ఇంట్లో మా భార్య తిడుతుంది సార్, నా డబ్బులు నాకు ఇవ్వండి సార్ అంటే తిరిగి ఇవ్వబడవు. నాట్ రిఫండబుల్ పేమెంట్ పర్చేజ్ ఆర్డర్ కిందకి వెళ్తుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక షోరూమ్కి వెళ్తే 15,000 రూపాయలు మైనస్ అవుతాయి కానీ మనీ రూపకంగా ఇవ్వబడవు. ఈ కండిషన్కి ఒప్పుకుంటేనే బిజినెస్లోకి రండి, లేకపోతే వద్దని కంపెనీ ముందే చెప్తుంది. ఈ విషయాన్ని మేము ఎక్కడ ప్లాన్ చెప్పినా ఏ లీడర్ అయినా చూచా తప్పకుండా చెప్తారు సార్. ఖచ్చితంగా ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే అర్థం చేసుకోకపోవడము, కరెక్ట్ అర్థం కాకపోవడము, చెప్పేవాళ్ళు కరెక్ట్ వేలో చెప్పకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు. మేము కూడా ఈరోజు కల్వకుర్తి పట్టణంలో కాకుండా ప్రతి రాష్ట్రాలలో కూడా పెద్ద పెద్ద మీటింగులు చేస్తున్నాం. దాదాపు 200, 300, 500 మందితోటి ఇలా మీటింగులు చేస్తున్నాం. ప్రతి మీటింగ్‌లో కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది, నీకు బండే కావాలనుకుంటే 15,000 బండి బుకింగ్ చేసుకో, వెహికల్ తీసుకొని ఎళ్ళు. నువ్వు బిజినెస్ చేయాలి, 10 మందికి ఉపాధి ఇయ్యాలంటే ఖచ్చితంగా 10 మందికి సపోర్ట్ చెయ్యి అంటున్నాం. అంతకు మించి బలవంతం లేదు ఈడ. అలాంటి అవకాశాలతోటి ముందుకొస్తున్నాం సార్.